ఒంట్లో బాలేనప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాము? చాలామంది డాక్టర్ల దగ్గరికెళ్తారు. బట్ అలానే కొంతమంది బాబాల దగ్గరికి లేదా చర్చిలకి, మసీదులకు కూడా వెళ్తారు. ఇలానే ఒకరు వాళ్ళకి ఏదో బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి ఒక బాబా దగ్గరికెళ్లారు. ఆయన ఏం చెప్పారో వినండి. अरे तो डॉक्टर बाबा जी इसको क्या करें? ये बाबा जी क्या करें? जैसे किसी को रोग है, किसी को दर्द है, तो डॉक्टर के पास जाए। आशीर्वाद इससे ठीक आशीर्वाद से नहीं ठीक होता। సో ఈ వీడియోలో బాబా చెప్తున్నారు, మీకు నడుము నొప్పి ఉంటే మీరు వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి, నా దగ్గరికి కాదు. నడుము నొప్పి ట్రీట్ చేసేది డాక్టరు, నేను కాదు అని. దిస్ ఈజ్ వెరీ ట్రూ. మనకి ఒంట్లో బాగాలేకపోతే మనం వెళ్ళాల్సింది డాక్టర్ల దగ్గరికి, బాబాల దగ్గరికి కాదు. చాలామంది చాలా పెద్ద పెద్ద రోగాలు ఉంటే వాళ్ళు బాబాల దగ్గరికి వెళ్తారు, లేదా చర్చ్లకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అడ్రసింగ్ ద ప్రాబ్లమ్ ఫిజికలీ అండ్ ఇమోషనల్లీ. మనకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనం వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి. డాక్టర్ విల్ డయాగ్నోస్, ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉంటుంది దానికి, అండ్ మనకి మందులు ఇస్తారు, ట్రీట్మెంట్ నడుస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి సాంత్వన, మనశ్శాంతి కావాలి అంటే, అంటే ఇమోషనల్ హీలింగ్ కావాలంటే మనం వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికి, లేదా బాబాల దగ్గరికి, లేదా ప్లేస్ ఆఫ్ వర్షిప్. అప్పుడు మనకి ఇమోషనల్ హీలింగ్ నడుస్తుంది. ఒక్కొక్కసారి మీకు ఒంట్లో బాగాలేనప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుని అదే టైం మీరు ఇమోషనల్ హీలింగ్ కూడా అవ్వచ్చు. కానీ రెండిటికి కన్ఫ్యూజ్ అయ్యి మీకు బ్యాక్ పెయినో గుండె నొప్పో వచ్చినప్పుడు మీరు బాబాల దగ్గరికి వెళ్తే మీకు జబ్బులు తగ్గవు. అట్లీస్ట్ ఈ టైంలో అయినా మనం ఈ నిజాన్ని గ్రహించాలి.